అడవిలో అందమైన ఉడత చెట్లన్నీ ఎక్కి గింజలన్నీ తెచ్చుకొని దాచుకుని తన గూళ్ళో పెట్టుకునేది. చలికాలంలో ఇబ్బంది పడకుండా దాచుకునేది. చలికాలం రానే వచ్చింది. చలికాలం రానే వస్తే ఒక కుందేలు ఆహారం లేక ఉడత దగ్గరకు వచ్చి నాకు కొంచెం ఆహారం ఇవ్వవా అని అడుగుతుంది. అయితే ఆ కుందేలుకి ఉడత ఆహారం ఇవ్వదు. ఒక గోరింక వచ్చి నా పిల్లలు ఆకలితో ఉన్నారు కొంచెం ఆహారం ఇవ్వవా అని అడుగుతుంది. ఆ గోరింకకు కూడా ఆహారం ఇవ్వదు. మళ్ళీ కొన్ని జంతువులు వచ్చి మాకు కొంచెం ఆహారం ఇవ్వవా చలితో వణికిపోతున్నామా అంటే అయినా వాటికి కూడా ఉడత ఆహారం ఇవ్వదు. ఇలా జరుగుతూ ఉంటే అడవిలో పెద్ద గాలి వీస్తే ఆ గాలికి చెట్టు కొమ్మ విరిగిపోయి కింద పడిపోయింది. అప్పుడు ఆ ఉడత పాపం మంచులో వణికిపోతూ గూడు విరిగిపోయిన చోటనే కూర్చుని చలిలో ఉంటుంది. ఈ విషయం తెలుసుకుని అన్ని జంతువులు అక్కడికి వచ్చి ఆ మంచులో ఉన్న ఆహారాన్ని అంతా తీసి ఆ ఉడతకి అందిస్తాయి. షేరింగ్ అంటే ఇదే కదా, మరి ఆపదలో ఉన్న మిత్రుని ఆదుకోవడమే కదా స్నేహం అంటే. అలా షేరింగ్ చేసుకుని అందరు ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటారు. అదండి టుడే స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.